హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ పులావ్ రెసిపీ చూపిస్తున్నాను. చికెన్ పులావ్ కోసం ఒక 3 మిర్చి స్లైట్గా కట్ చేసుకున్నాను. అలానే ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని కూడా అలా కట్ చేసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొన్ని క్యాష్యూ తీసుకున్నాను. పులావ్ స్పైసెస్ తీసుకున్నాను. ఒక 3 బిర్యానీ ఆకు, 3 మరాఠీ మొగ్గ, కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను. అలాగే ఒక జాజికాయ తీసుకున్నాను, ఒక చిన్న పీసు జాజికాయలో. అండ్ ఒక ఇలాచీ తీసుకున్నాను, కొంచెం షాజీరా, అండ్ ఒక 3 చిన్నవి అనాస పువ్వులు తీసుకున్నాను. అండ్ ఒక 8 to 10 లవంగం తీసుకున్నాను. సో ఇవన్నీ పులావ్ తాలింపు అనమాట. ఒక 1/2 kg చికెన్ తీసుకుని దాన్ని కూడా మ్యారినేట్ చేసుకున్నాను. ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసాను అండ్ 1 స్పూన్ ఆఫ్ కారం వేసాను. అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మనం ఒక 1/2 hour to 2 hours అలా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది చికెన్. ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద ప్లేస్ చేసేసాను. అండ్ స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ ఏమన్నా ఉంటే ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత అందులో కొంచెం గీ వేసుకోవాలి. సో ఒక 4 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే రైస్ అనేది కొంచెం పలుకుగా వస్తుంది, స్టిక్ అవ్వకుండా. గీ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుని నేను క్యాష్యూ యాడ్ చేసేసుకున్నాను. సో ఆ క్యాష్యూ కొంచెం వేగాక అవి తీసి పక్కన పెట్టేసుకుంటాను. పులావ్ స్పైసెస్ అన్నీ గీలో యాడ్ చేసేస్తున్నాను. స్పైసెస్ మంచిగా వేగాలి, సో ఇలా కలుపుతూ ఉండాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి వేయించాలి. టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో కొంచెం యాడ్ చేసి మ్యారినేట్ చేశాను కదా, సో లాస్ట్లో ఏమైనా తగ్గితే మళ్ళీ చెక్ చేసుకుని యాడ్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం వాటర్ ఊజ్ అవుట్ అవుతాయి అండ్ ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగుతాయి అన్నమాట. ఆనియన్ మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం రెడీగా పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరలో కొంచెం కొంచెం తీసుకొని అందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం పక్కకు పెట్టేసుకున్నాను పుదీనా, కొత్తిమీర. అవి లాస్ట్లో వాటర్లో యాడ్ చేస్తాను. ఇవి ఇలా మంచిగా వేగాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. సో నేను 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. సో మంచిగా ఇలా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగుతున్నప్పుడు లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, అడుగంటకుండా ఉంటుంది. అప్పుడంతా మంచిగా వేగిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోగానే నేను ఒక 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటాను. వన్ స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం కారం వేసాను కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకుంటున్నాను. అండ్ మిరియాలు కూడా వేసాను కదా తాలింపులో. మ్యారినేట్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా చికెన్ వేసాక మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే కొంచెం వాటర్ అనేవి బయటికి ఊజ్ అవుట్ అవుతాయి.
సో లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ అనేది చికెన్లోంచి ఊజ్ అవుట్ అయినాయి. ఇదంతా మంచిగా మరిగిపోవాలి, మరిగిపోతే అప్పుడు చికెన్ అనేది కొంచెం ఉడికిపోతుంది. ఈలోపు వాటర్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇవి చూసారు కదా, ఇంతకుముందు తీసుకున్న కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ ఆల్రెడీ వేయించుకున్న క్యాష్యూ అనమాట ఇవి. సో ఇవి లాస్ట్లో వాటర్లో యాడ్ చేస్తాను. చికెన్లో వాటర్ అంతా మరిగిపోయాయి, అంటే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే. సో ఇప్పుడు మనం ఎసరు వేసేసుకోవచ్చు. నేను మాకు 3 మెంబర్స్కి 1.5 గ్లాస్ రైస్ వండుతున్నాను, అందుకని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే రైస్ అండ్ వాటర్ అనేది 1:2 రేషియో తీసుకున్నాను. వాటర్ యాడ్ చేశాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. ఒక బౌల్లోకి 1.5 గ్లాస్ రైస్ తీసుకొని వాటిని కడిగేసి పక్కన పెట్టుకుంటాను. స్టవ్ని హై ఫ్లేమ్లో సెట్ చేసుకున్నాను కదా, సో వాటర్ అనేది బాయిల్ అయిపోయి ఇలా కలపడలాడుతూ వచ్చింది. సో ఇప్పుడు మనం రైస్ని కడిగేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ తీసుకుని 1.5 గ్లాస్ రైస్ని కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. సో దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటాను. సో బిఫోర్ యాడింగ్ నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేశాక ఇలా మంచిగా కలిపేస్తున్నాను. ఇలా కలిపేశాక ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేస్తాను. ఇలా మంచిగా అందులో వాటర్ రాకుండా ఓన్లీ రైస్ మాత్రమే వచ్చేలాగా తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేశాక మంచిగా ఇలా కలిపేస్తున్నాను. నెక్స్ట్ మిగిలిన కొత్తిమీర, పుదీనా అండ్ ఫస్ట్ వేయించుకున్న క్యాష్యూని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో మిక్స్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకుంటాను. ఈ వాటర్ టేస్ట్ మనం చెక్ చేసినప్పుడు కొంచెం ఉప్పగా ఉండాలి. అలా ఉంటేనే రైస్ ఉడికినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. అందుకే నేను ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను, నాకు కొంచెం తక్కువ అనిపించి. ఫైనల్గా హాఫ్ లెమన్ని ఇందులో స్క్వీజ్ చేసేసి ఇంకా లిడ్తో క్లోజ్ చేసేస్తాను. విజిల్ని కూడా పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. సో నేను దీన్ని 4 విజిల్స్ రానిస్తాను. ఫైనల్గా చికెన్ పులావ్ రెడీ. సో వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్. టాటా, బై బై.